Hello, Alphas and Queens. Welcome back to another amazing episode of Minecraft. Guys, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ గైస్, ఇట్స్ టైమ్ ఫర్ ఆఫ్లైన్ అప్డేట్స్. సో బ్యాక్ స్టైల్ లూట్ చేసినాక నెదర్ పోర్టల్లో అయితే లష్ కేవ్లో స్పాన్ అయ్యాం మనం. అక్కడ నుంచి ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఎక్సలాట్స్, సారీ 4 ఎక్సలాట్స్ అయితే క్యాప్చర్ చేసేసి ఇటువైపు చూసుకుంటే మనకు ఒక బ్యూటిఫుల్ పాండ్ కనిపించింది అనమాట. సో ఆ పాండ్లకి కూడా మనం వెళ్ళిపోయినాం. వ్యూ అయితే బాగుంది పాండ్ది. అండ్ అటువైపు చూసుకునే మనకు డైమండ్స్ కూడా ఉన్నాయి గైస్. సో డైమండ్స్ కూడా మైండ్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసా. అండ్ రిటర్న్ వచ్చే టైంలో నాకు ఒకటి కాదు, రెండు, యాక్చువల్గా రెండు కూడా కాదనమాట, మూడు ఓషన్ మాన్యుమెంట్స్ కనిపించాయి. వాటి స్క్రీన్ షాట్ తీసుకున్నాం. అట్లనే ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ కనిపించింది, ఒక విలేజ్, ఇంకా ఒక పిలేజర్ అవుట్ పోస్ట్ అనమాట ఈ టైప్లో ఉంది. సో ఈ పిలేజర్ అవుట్ పోస్ట్ ఎందుకు ఆ టైప్ అంటే టెరలెథిక్ మోడ్ ఇన్స్టాల్ చేసాం. సో దానివల్ల అలా కనిపిస్తుంది. సో గైస్, ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు అయితే మనం 2 థింగ్స్ బిల్డ్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి విలేజర్ బ్రీడర్, నెక్స్ట్ వచ్చేసి విలేజర్ ట్రేడింగ్ హాల్. సో విలేజర్ ట్రేడింగ్ హాల్ ఎందుకంటే మన గోల్డ్ డైమండ్ ఆర్మర్ ఉంది, కానీ దానికి పవర్ఫుల్ ఎంచాన్మెంట్స్ లేవు. సో ఆ ఎంచాన్మెంట్స్కి అయితే రెండు అయితే బిల్డ్ చేసేద్దాం. సో విలేజర్ ట్రేడింగ్ హాల్లో విలేజర్స్ కోసం బ్రీడర్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మనకి నెదర్ రైట్ ఇంకా అప్గ్రేడ్ టెంప్లెట్ దొరికింది కదా, దాంతోనైతే డైమండ్ సోన్ని నెదరైట్ సోన్గా కన్వర్ట్ చేసేసా. సో గైస్, చిప్స్ అండ్ పాప్కార్న్ తీసుకొని రెడీగా ఉండండి, ఎందుకంటే ఈ 2 బిల్స్ అయితే చాలా అమేజింగ్ ఉంటాయి. అండ్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో దానికన్నా ముందు ఒక లైక్ అయితే వేసేసుకోండి. సో గైస్, ఈ వీడియో అయితే స్టార్ట్ చేసాం. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మీకు మెటీరియల్ చూపిస్తా. బ్రీడర్ అనమాట ఇది మెటీరియల్. ఇది వచ్చేసి బ్రీడర్దే. సో లొకేషన్ కూడా చూపిస్తాం మీకు ఫస్ట్. సో అటువైపు చూస్తే మొత్తం ఏరియా క్లీన్ ఉంది కదా గైస్, ఆ సైడ్ అయితే బిల్డ్ చేద్దాం. సో మార్నింగ్ అయితే చేసుకుందాం మనం ఫస్ట్. ఓకే గైస్, ఇదైతే మన ఏమంటారు కేవ్లోకి ఎంట్రన్స్. ఇటువైపు అయితే నేను ఆఫ్లైన్లో ఇది క్లీన్ చేసేసాను అనమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడ అయితే మనం బిల్డ్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఏంటిది? బ్రీడర్ ఫస్ట్. సో బ్రీడర్కి అవసరమైన సామాన్లు కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం గైస్, ఇది ఒక చిన్న వూల్ ఫామ్ క్రియేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకు బెడ్స్ కావాలి కదా, బెడ్స్ కోసం వూల్ కావాలి కాబట్టి చిన్న ఫామ్ క్రియేట్ చేశాను దీన్ని. సో ఆటోమేటిక్ ఇది చిన్న ఫామ్ కాబట్టి వీడియో ఏం చేయలేదు దీన్ని. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇటువైపు లోపల చూసుకుంటే మన దగ్గర 2 విలేజెస్ ముందే ఉండే కదా, కానీ వీళ్ళైతే బ్రీడ్ చేయట్లేదు. సో కాబట్టి మనం వేరే విలేజ్ నుంచి కూడా విలేజెస్ తెచ్చుకోవాలి. సో నాకు ఒక 5 minutes ఇచ్చేస్తే నేను మన మెటీరియల్ అంతా అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట. సో లెట్స్ గో గైస్. ఓకే గైస్, నేనైతే మెటీరియల్ మొత్తం బయటకైతే ట్రాన్స్ఫర్ చేసేసా. అట్లనే మనం ఫస్ట్ అయితే అవుట్లైన్ డ్రా చేసేసుకుందాం. డ్రా అంటే బిల్డ్ చేసేసుకుందాం. సో గైస్, ఇదైతే అవుట్లైన్ అనమాట. దీనికి బ్లాక్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మనం ప్లాంక్స్ ప్లేస్ చేసేసుకోవాలి. ప్లాంక్స్, ఐ థింక్ ప్లాంక్స్ అనుకుంటా. ప్లాంక్స్ ప్లేస్ చేసి చూద్దాం ఒకసారి. ఎన్ని బ్లాక్స్ హైట్ వెళ్ళాలంటే ఐ థింక్ ఇదేనా ప్లాంక్సా? నాకు తెలిసి ప్లాంక్స్ కన్నా లాక్స్ అయితే కాస్త బెటర్ లుక్ ఉంటుంది అనుకుంటా. యా, ఒకసారి లాక్స్ అయితే అనుకుంటున్నా. అండ్ ఇటువైపు 3 లేయర్స్ ఆఫ్ గ్లాస్. ఐ థింక్ ఈ గ్లాస్ లేయర్ అయితే లైక్ అంత విజిబుల్గా లేదు. మన షేడర్స్తో అట్లా కనిపిస్తుందో లేదో కానీ దీని అయితే తీసేసి నార్మల్ గ్లాసెస్ పెట్టడానికి చూద్దాం గైస్. ఓకే, లాస్ట్ లేయర్ అనమాట ఇది. చలో, లాస్ట్ లేయర్ కూడా అయిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చెక్ చేద్దాం మన దగ్గర శాండ్ ఉందా. ఓకే, శాండ్ అయితే చాలా ఎక్కువనే ఉంది, కానీ దీని అయితే ఇప్పుడు స్మెల్టింగ్ పెట్టేసాలి మనం. స్మెల్టింగ్ అది ఇంకా ఎంత టైం తీసుకుంటుందో ఐడియా లేదు, బట్ ఐ థింక్ కోల్ ఉందా? యా, 64 కోల్ అండ్ ఎక్స్ట్రా ఉంది. మన స్మెల్టింగ్ టవర్కి అయితే వచ్చేసాం. సో దీన్ని కూడా స్మెల్టింగ్ పెట్టేద్దాం అన్నిటిని. 12 ఫర్నేసెస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఎక్కువ టైం తీసుకోదు, బట్ లెట్స్ సీ గైస్, అన్నిట్లో అయితే పెట్టేద్దాం స్మెల్టింగ్కి. 5 minutes later. ఓకే గైస్, కొన్ని అయితే స్మెల్ట్ అయినాయి, వాటిని అయితే తీసుకొని వెళ్ళిపోదాం మనం అక్కడికి బిల్డ్ చేసే దగ్గరికి. ప్లేస్ చేసి చూద్దాం. ఓకే గైస్, బిల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. 3 లేయర్స్ ప్లేస్ చేసి మొత్తం అన్ని సైడ్ ప్లేస్ చేసినాం. ఓకే, నాకు తెలిసి అయితే 2 sides అయిపోయింది కాబట్టి క్లియర్గానే ఉంది. అండ్ ఇట్లనే ప్రతి ప్రతి సైడ్ చేయాలన్నమాట. ఓకే గైస్, అవుట్లైన్ అయిపోయింది అండ్ వాల్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే వీటి పిల్లర్స్ మీద వర్క్ చేసేద్దాం మనం. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 blocks ఎక్స్ట్రా హైట్ వెళ్ళాలి మనం. అండ్ ఇటువైపు కూడా సేమ్, అంటే కొంచెం ఒక కోన్ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ ఇటువైపు సింపుల్ ప్యాటర్న్ అనమాట ఇది.
సో ఫస్ట్ అయితే 3 లేయర్స్. అయ్యో గ్లాస్ అయిపోయినాయా, షట్. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలనుకుంటాం మనం. రిటర్న్ వెళ్ళి గ్లాస్ అయితే తెచ్చుకోవాలి మనం. సో రీస్పాన్ పాయింట్ కూడా సెట్ చేసేద్దాం మనం బయటనే. చలో ఐ థింక్ ఇంకొంచెం గ్లాస్ కూడా అయిపోయింది ఇక్కడ స్మెల్ట్. మోస్ట్ ఆఫ్ ద గ్లాస్ అయితే స్మెల్ట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి 2 బ్లాక్స్, అంటే 2 లేయర్స్. అట్లనే ఒక 4 లేయర్స్కి తీసుకెళ్ళిపోవాలి దీన్ని. ఇది థర్డ్ లేయర్ అనుకుంటా, యా. నెక్స్ట్ సింగిల్. ఇది అటువైపు కూడా కాపీ చేసేసాలి మనం. సో చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అయితే కంటిన్యూ. అరే రాంగ్ ప్లేస్ చేసేసినాం మనం. యాక్సరీస్ చల్ రైట్. యాక్షన్ అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఇదే వాల్ ప్యాటర్న్ ని ఫాలో అయిపోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీని రూఫ్ మీద వర్క్ స్టార్ట్ చేద్దాం. టైం లాప్స్ ఎంజాయ్ చేయండి గైస్. ఓకే గైస్, రూఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటీరియర్ మరియు ఎంట్రన్స్ లో వర్క్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ యాజ్ యూజువల్ గా మీరైతే టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి. సో చాలా టైం తీసుకున్నా, టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి గైస్. ఓకే గైస్, ఎంట్రన్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇంటీరియర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అగైన్ ఎంజాయ్ ది టైం ల్యాబ్స్. సో ఓకే గైస్, విలేజర్ బ్రీడర్ అయితే లైక్ స్ట్రక్చర్ అయితే రెడీ అయింది. బట్ దాంట్లో విలేజెస్ కూడా కావాలి. మన విలేజెస్ అయితే బ్రీడ్ చేయట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్. బట్ ఎక్కడికైనా బయట లైక్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా 2 విలేజెస్ని అయితే తీసుకురావాలి. ఐ థింక్ 2 కాదు 4 కావాలి. 2 ఛాంబర్స్కి కాబట్టి 4 విలేజెస్ కావాలి. సో నేనైతే ఆఫ్లైన్కి వెళ్ళి అయితే వెతుకుతా 2 విలేజెస్, ఐ మీన్ 4 విలేజెస్ని. సో లెట్స్ సీ గైస్. ఓకే గైస్, నేనైతే ఒక బోట్లో 2 విలేజెస్ని అండ్ ఇంకా ఇంకో బోట్ ఉందనమాట, దాంట్లో 2 విలేజెస్ని అయితే తీసుకొచ్చేసాను.
అంటే డెజర్ట్ టైప్ విలేజెస్లో ఉండే వీళ్ళు. సో వీళ్ళనైతే బోట్ ద్వారా అయితే మన బ్రీడర్కి అయితే తీసుకొచ్చేస్తా. సో వీటిని అయితే లోపల ప్లేస్ చేద్దాం, వీళ్ళని ప్లేస్ అంటున్నా సారీ, బ్లాక్స్ లాగా వీళ్ళని కూడా ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. నైస్. చలో ఒకరు ఫార్మింగ్ది తీసుకున్నారు అండ్ క్యారెట్స్ని మళ్ళీ అయితే ప్లేస్ చేసేద్దాం మనం. అండ్ యా ఇద్దరైతే ఫార్మర్స్గా మారిపోయారు. నైస్. అండ్ ఇప్పుడు వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేద్దాం. చలో ఇక్కడ ఉన్నారనమాట బోట్లో, వీళ్ళని కూడా ఇంకో సైడ్లో అయితే పెట్టేద్దాం. వీళ్ళని కూడా లెట్స్ గో గైస్. చలో వీళ్ళని కూడా ఇక్కడ వైపు తీసుకొస్తే వీడు ఇంకా ఫార్మర్ అవ్వట్లేదు. ఐ థింక్ ఎందుకు అవ్వట్లేదు వీడు. సో ఇలా ఈ ట్రాప్ డోర్స్ ఎందుకంటే వీళ్ళని ఇట్లా అటు ఇటు వెళ్ళడానికి అయితే ఆపుతుంది. ఐ థింక్ దీన్ని ఒకసారి బ్రేక్ చేసి ప్లేస్ చేస్తే అవుతాడు అనుకుంటున్నా. అండ్ నాకు తెలిసి అయితే అదే సొల్యూషన్ అనుకుంటా. ఓకే గైస్, సో ఐ థింక్ ఫామ్ వర్క్ అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు క్యారెట్స్ ఇచ్చుకుంటూ బ్రీడ్ చేస్తారనమాట. సో ఒక బేబీ విలేజర్ కూడా వచ్చిండు. ఓ వాడైతే బయటకే ఉరుకుతుండు డైరెక్ట్గా. సో వీనైతే ఫస్ట్ బోట్లో ట్రాప్ చేసేద్దాం మనం. సో ట్రాప్ డోర్స్ కూడా ఆన్ చేసేస్తే సో ఇప్పుడు వీటి ఫార్మర్ కూడా తీసుకోండి. అండ్ గేట్ అయితే తయారు చేసేద్దాం మనం, లేకపోతే ఇట్లా విలేజెస్ ఉరుకుతూ ఉంటారనమాట. సో గేట్ అయితే ప్రిపేర్ చేసేసా. అండ్ ఆ విలేజర్ని కూడా తీసుకొచ్చేయాలి మనం లోపలికి, లేకపోతే వాడు అవుట్ అవుతాడు జాంబీస్కి. సో ఓకే గైస్, వీని కూడా లోపల తీసుకురానికి ఎక్స్క్యూజ్ మీ వీని అయితే లోపల తీసుకురానికి ట్రై చేద్దాం మనం. ప్రాసెస్ ఫాస్ట్ చేయడానికి అయితే ఫస్ట్ వీళ్ళ క్యారెట్స్ ఇచ్చేద్దాం అనమాట, ఎందుకంటే మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి. మనమే నీళ్ళలో పడిపోయాం, బట్ నో ప్రాబ్లం. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ నైస్ రెయిన్బో అనమాట బయట. చలో నైస్ గైస్, వీని కూడా లోపల తీసుకొని అయితే వెళ్ళిపోదాం మనం ఫస్ట్. చలో ఈ విధంగా వాళ్ళు వాటర్లో జంప్ చేస్తారనమాట వాళ్ళ పేరెంట్స్ క్యారెట్స్ ఇచ్చినప్పుడు. అండ్ అక్కడనే వాళ్ళు పెరిగి పెద్దయినాక మనం మైండ్ కార్డ్తోని వాళ్ళని అటువైపు బయటికి తీసుకొస్తాం అనమాట. సో ఇది ఒక చిన్న ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని అయితే వీళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉంటారనమాట. ఓకే గైస్, బ్రీడర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే విలేజర్ ట్రేడింగ్ హాల్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో గైస్, విలేజర్ ట్రేడింగ్ హాల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన చెస్ట్లో ఉన్నాయి. సో అది చూపించే దానికన్నా ముందు మీకు ఇంకో చిన్న వ్యూ చూపిద్దామని అయితే అనుకుంటున్నా. సో ఈ సన్ రైజ్ అనుకుంటా, సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేయండి గైస్. నాకైతే చాలా నచ్చింది. అడిషనల్గా డ్రిప్ లీవ్స్ వల్ల ఆ డ్రాప్స్ చాలా బాగా నచ్చింది అనమాట. ఓకే గైస్, అని చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఐరన్ గోళం అలానే క్యాట్స్ కూడా స్పాన్ అవుతున్నాయి. నైస్, వాటిని అయితే టేమ్ చేసేసాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మెటీరియల్ లిస్ట్ చూపిస్తా. ఇవన్నమాట మెటీరియల్ లిస్ట్. అండ్ అవుట్లైన్ కూడా గీసేసుకుందాం కదా మనం ఫాస్ట్గా. చలో అవుట్లైన్ కూడా అయిపోయింది. అండ్ వీటిని అయితే 5 blocks హైట్ తీసుకెళ్ళాలి గైస్. అండ్ నా దగ్గర ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ ఉందన్నమాట. సో దానివల్ల ఈజీగా అయిపోతుంది. ఓకే గైస్, మన వాల్స్ అయితే పైకి వచ్చేసాయి, లైక్ పిల్లర్స్ అనమాట. వీటిని అయితే కనెక్ట్ చేసేద్దాం మనం. ఓకే గైస్, కనెక్ట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు 2 blocks హైట్ అయితే తీసుకెళ్ళిపోదాం వీటిని. చలో గైస్, 2 blocks హైట్ కూడా అయిపోయినాయి. అండ్ ఇవి కొంచెం కోన్ షేప్లో ఉంటుంది కాబట్టి వీటిని అయితే కొంచెం ఎక్స్ట్రాగా బిల్డ్ చేసేసాం. అండ్ ఇప్పుడు ముందరకు వచ్చేస్తే వాల్ మీద అయితే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మీరైతే టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. సో గైస్, ఇదొక వాల్ ప్యాటర్న్ అనమాట. సో ఇదే వాల్ ప్యాటర్న్ ప్రతి సైడ్ అంటే ప్రతి సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసేసుకోవాలి. సో మనమైతే చేసేసుకుందాం. అండ్ మనం మ్యాజిక్ ట్రిక్ యూజ్ చేసేద్దాం మనం యాజ్ యూజువల్గా. ఓకే గైస్, వాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఎంట్రన్స్ మీద వర్క్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చలో ఓకే గైస్, ఎంట్రన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్ అంటే రూఫ్ మీద వర్క్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ యాజ్ యూజువల్గా మీరైతే టైం ల్యాబ్స్ని ఎంజాయ్ చేయండి గైస్. లెట్స్ గో.
చలో ఓకే గైస్, మన ఫస్ట్ ఫ్లోర్ అయితే లైక్ వాటి వాల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఒకసారి లోపల నుంచి అయితే చూపిస్తా వ్యూ. ఇది లోపల నుంచి అనమాట. అండ్ ఒకసారి బయట నుంచి కూడా చూపిస్తా వ్యూ. సో మీకు కూడా క్లియర్గా అర్థం అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుందని. అండ్ సైడ్స్ చేయలేదు ఎందుకంటే సైడ్స్కి వేరే డిజైన్ ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం సైడ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ అగైన్ టైం ల్యాబ్స్ అనమాట. ఈ జాంబీస్ అయితే మనల్ని ప్రశాంతంగా బిల్డ్ చేసుకుని వీటి పని చేపిద్దాం మనం. ఓకే, మనకైతే ఇట్లాంటివి అయితే అలవాటే. మన డైమండ్ ఆర్మర్ ఉంది కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేదు. సో పండుకొని అయితే డే చేసేద్దాం మనం. చలో గుడ్ మార్నింగ్ గైస్. అండ్ ఐ థింక్ క్రీపర్ అనుకుంటా. మీకు చిన్న విషయం చూపిస్తా. మన క్యాట్ని అయితే మనం ఇంట తీసుకెళ్ళిపోదాం. సో క్రీపర్స్కి క్యాట్స్ అంటే భయం అనమాట. మనల్ని భయపెట్టే క్రీపర్ క్యాట్కి భయపడుతుంది, ఆ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో బ్యాక్ టు బిల్డ్, మనం బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, రూఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంటీరియర్ లో వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. లాంగ్ ప్రాసెస్, మీరైతే టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయండి గైస్. లెట్స్ గో. సో ఓకే గైస్, ఇదేం యాంగిల్? అరే ఈ యాంగిల్ యాంగిల్ సెట్ అయింది. సో ఓకే గైస్, ట్రేడింగ్ హాల్ అయితే కన్స్ట్రక్ట్ అయిపోయింది, లైక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విలేజెస్ని అయితే మనం గోలం, హలో ఎక్స్క్యూజ్ మీ, ఫ్రేమ్లోకి వస్తున్నారు, జరుగుతారా కాస్త? ఐ థింక్ వాడు జరగడు అనుకుంటా. సో మనమే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన ట్రేడింగ్ ఫామ్ అనమాట, ట్రేడింగ్ అంటే సారీ బ్రీడింగ్ ఫామ్. సో ఇదైతే చాలా బాగానే వర్క్ చేసింది. మనకు 25 విలేజెస్ కావాలి. వీళ్ళని అయితే మైండ్ క్వాడ్ ద్వారా మన ట్రేడింగ్ హాల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం గైస్. చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ కానీ చేయాల్సిందే, తప్పదు. సో మిమ్మల్ని అయితే మార్నింగ్ కలుస్తా. లెట్స్ గో గైస్. చలో గైస్, మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి మనం, ఈ విలేజెస్ని మన ట్రేడింగ్ హాల్కి మూవ్ చేయడానికి. లెట్స్ గో.
ఓకే గైస్ వాళ్ళని అయితే ఓకే వీడు బయట తిరుగుతున్నాడు. ఓకే ఇగ్నోర్ హిమ్ గైస్. సో విలేజెస్ని అయితే లోపలికి తీసుకెళ్ళిపోయాను అనమాట. ఒక్కొక్కరిని ప్లేస్ చేసేసారు చూపిస్తాను. ఓకే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మన విలేజెస్ అనమాట, మన ఇద్దరు విలేజెస్ మెయిన్లీ. అండ్ ఇక్కడ మిస్సింగ్ కదా వాడు బయట తిరుగుతున్నాడు, వీడే బయట తిరిగేటోడే అనమాట. వీడైతే లోపల తీసుకొస్తాను నేను తర్వాత. సో ఇది ఇక్కడ మిస్సింగ్ విలేజర్. అండ్ ఇది మన గ్రౌండ్ ఫ్లోర్. మన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ కూడా విలేజెస్ని పెట్టా, బట్ వీళ్ళకి ఇంకా జాబ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే వీళ్ళకి జాబ్స్ ఇచ్చేద్దాం. అండ్ పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉందన్నమాట. సో ఇది మన మెయిన్ స్టోరేజ్ అనమాట, ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా విలేజర్స్ ఉన్నారు. సో అదనమాట. సో పైన అయితే 7 అనుకుంటా, 7 విలేజర్స్ ఉన్నారు. కిందకైతే వెళ్ళిపోదాం గైస్ మనం. బయట నుంచి అయితే చూపిస్తాం మీకు లుక్ ఒకసారి. సో ఇదనమాట మన లుక్. వన్ అయితే ఇగ్నోర్ చేసిన బ్యాక్గ్రౌండ్లో. సో గైస్ ఐ గెస్ ఈ వీడియోకి ఇంతే అనుకుంటా. సో మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి గైస్. అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే షేర్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఎంత వీడియో షేర్ చేస్తే అంత హెల్ప్ఫుల్గా అవుతుంది. ఐ నో ఈ వీడియో చాలా టైం తర్వాత వస్తుంది, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, సో ఎడిటింగ్ కాలేదు. సో నెక్స్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్. సో ఐ గెస్ ఈ వీడియో కింద గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం మర్చిపోకండి. సో గోల్ వచ్చేసి 20 likes. ఐ థింక్ మీరు కంప్లీట్ చేస్తారు. అండ్ అంటిల్ దెన్ పీస్ అవుట్ గైస్, బాయ్ బాయ్.